వెల్కమ్ టు ద డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి నిన్న ప్రసంగించారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి దానిపైన చర్చ జరిగింది. కానీ ఎప్పట్లాగానే ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఇవాళ సభకు డుమ్మా కొట్టారు. జగన్ గతంలో ఏదైతే నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడగడం, లేదా అది ఇస్తేనే సభకు వస్తామని చెప్పి మాట్లాడినటువంటి తీరు, సో దానికి అనుగుణంగానే నిన్న సభలో గవర్నర్ ఒకవైపు ప్రసంగిస్తుండగానే సభ్యులు వెళ్ళి పోడియం చుట్టూ ఉండడం, అక్కడ నిరసనలు తెలియజేయడం, ఆయన మాట్లాడకుండా కూడా అడ్డు తగిలినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో తనకు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 మంది సభ్యులకు పరిమితం చేశారు వైసీపీని. కానీ ఆయన సభలో ఆ 11 నిమిషాలు మాత్రమే పరిమితమై అక్కడి నుంచి పలాయనం చూసాం మనం మొత్తం. అయితే అసలు ఏంటి తీరు? ఎందుకు శాసనసభ పట్ల లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపైన సభలో మాట్లాడాల్సినటువంటి వారు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి వెళ్ళిపోయారా? చివరికి ఆ అటెండెన్స్ కూడా నిన్న ఆయన అటెండ్ అయింది పరిగణనలోకి రానటువంటి పరిస్థితి రాబోతోంది. ఖచ్చితంగా వీరిపైన అనర్హత వేటు ఒకవైపు వేలాడుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో మనకు చాలా స్పష్టంగా చట్టం ప్రకారం మనం చూస్తే 60 రోజుల పాటు ఎవరైతే సభ్యుడు హాజరు కారో ఆ స్థానాన్ని ఖాళీగానే స్పీకర్ పరిగణించేటువంటి అవకాశం ఆర్టికల్ 109/4లో స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇది తెలిసిన తర్వాత దీనిపైన ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే నిన్న రావడం, వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. సరే, వచ్చిన తర్వాత అయినా అక్కడ హుందాగా వ్యవహరించారా అంటే అది లేనటువంటి పరిస్థితి. ఒకవైపు స్పీకర్ ప్రసంగిస్తుంటే కావాలని చెప్పి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినటువంటి పరిణామాలు మనం చూసాం. సో ఒకవైపు ఈ రకంగా పార్టీ సంబంధించినటువంటి అధినాయకుడు పులివెందుల శాసనసభ్యులు జగన్ కావచ్చు, వారందరూ వ్యవహరిస్తుంటే వారికి సంబంధించినటువంటి మీడియా కూడా ఇదే రకంగా మనం చూసాం. లేదా ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలపైన లేదా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నించవచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా వాటిని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ కోట్ల ఖర్చు, శిక్షణ తొస్సు అనేటువంటి ఒక ఆర్టికల్ను కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమం ఇచ్చేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్తగా ఎన్నికైనటువంటి వారికి సంబంధించి ఏ రకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బిజినెస్ రూల్స్, వాళ్ళు ఎలా వ్యవహరించాలి అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్పీకర్లుగా పనిచేసినటువంటి వారు కావచ్చు, లేదా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు, ఇలాంటి వారి దగ్గర ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయకంగా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో జరుగుతున్న సమయంలోనే మండలికి సంబంధించినటువంటి ఎన్నికలు, కోడ్ రావడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అది జరగనటువంటి పరిస్థితి మరోసారి నిర్వహించబోతున్నారు. ఈ లోపే కోట్లు వృధా, అసలు సభే నిర్వహించినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఏ రకంగా వృధా అవుతుంది? అంతకాకుండా ఏదైతే పార్లమెంట్ సంబంధించి లోక్సభ స్పీకర్ గారు రావాల్సి ఉంది, ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆయన రారు ఇక్కడికి అమరావతికి అని చెప్పి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శాసనసభని కూడా కించపరిచే విధంగా కథనాలు రాసినటువంటి పరిస్థితి పైన ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ సభ మొదలైన తర్వాత మనం చూసాం ధన్యవాదాలు జరిపేటువంటి తీర్మానంలో నందికొట్కూరు సంబంధించినటువంటి శాసనసభ్యుడు జయసూర్య ఈ విషయాన్ని ప్రస్తావించడం, దీనిపైన స్పీకర్ కూడా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? అసత్య కథనాలు నేరుగా ఇటు శాసనసభ పైన, స్పీకర్ పైన కూడా అనేది సహజంగా రాయరు. దీన్ని ఖచ్చితంగా వ్యవస్థల్లో భాగంగా ప్రతి వ్యవస్థని కూడా అన్ని వ్యవస్థలు గౌరవించుకుంటేనే ప్రజాస్వామ్యం అనేది పైరు వెళుతుంది. అలాంటి పరిస్థితి లేనటువంటి పరిణామాలు ఎందుకు వస్తున్నాయనే దానిపైన సభ కూడా చాలా సీరియస్ అయింది. సో ఏం జరగబోతోంది? ఒకవైపు తనపైన అర్హత వేటు వేస్తారనేటువంటి భయంతో నిన్న అటెండెన్స్ కోసం వచ్చి వెళ్ళిపోయి, దీన్ని ఒక వైపు, ఇంకోవైపు చూస్తే ఈ రకంగా దుష్ప్రచారాలు, ఇంకోవైపు సభా సాంప్రదాయాలకు అడ్డు తగిలేటువంటి పరిణామాలు, సభని ఉద్దేశపూర్వకంగా అక్కడ జరగనీయకుండా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులపైన ఇవాళ కూడా చర్చ జరిగింది. వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇచ్చారు, దీని పర్యవసానం ఎలా ఉండబోతోందో కూడా మా సత్య అమరావతి నుంచి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సత్య దగ్గరికి ఒకసారి వెళ్దాం, డిస్కస్ చేసి